గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వంటేరు ప్రతాప్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర మల్లర రాజకీయాలను మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ ధ్యాస తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అన్నారు. పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కేసీఆర్ అని తెలిపారు. 75 సంవత్సరాల కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు నలిగిపోయారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్ పులినోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గత 10 సంవత్సరాల పరిపాలనలో కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను నేరుగా అవినీతి లేకుండా గడప గడపకు అందించారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోనే ముందు వరుసలో ఉంచిన ఘనత కేసీఆర్ది అన్నారు. కేసీఆర్ ఆనాడు తెలంగాణ సాధించి పెట్టకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉండేవాడా అని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే గతంలోని కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిలో 1% అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు. సబ్బండ వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ది అన్నారు. కాంగ్రెస్ పై ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, గజ్వేల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ కేసీఆర్ మీద లేని పోని అబండాలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు ఈ 10 మాసాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వందలాది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకల్లా ఒక కళ్యాణ లక్ష్మి కానీ, ఒక షాదీ ముబారక్ కానీ, తులం బంగారం కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక 600-700 గతంలో కేసీఆర్ గారు సంతకాలు పెట్టిన కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, ఈ 10 మాసాల కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చెక్కు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినా ఇలా బ్యాంకులు కూడా జరుచుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గజ్వేల్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిలో మీరు వచ్చే 4 సంవత్సరాల కాలంలో ఒక 1% చేయండి. 10 మాసాలు అవుతుంది, సింగిల్ పైసా తీసుకురాలే. గతంలో కేసీఆర్ గారు 170 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి, ప్రొసీడింగ్స్ ఇచ్చి, టెండర్ కాల్ఫర్ చేసినటువంటి అగ్రిమెంట్లు కావాలన్నటువంటి వర్కులన్నీ కూడా క్యాన్సల్ చేసినటువంటి నైజం ఇది. ఇలా వర్గల్ గుంటిపల్లి వద్ద 19 కోట్ల రూపాయలతోనే శాంక్షన్ చేసినాం. 28 కోట్ల రూపాయలతోనే గజ్వేల్ మున్సిపాలిటీలో డబుల్ రోడ్ శాంక్షన్ చేసినాం. 10 కోట్ల రూపాయలతోనే అందిపురంలో గ్రామ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు శాంక్షన్ చేసినాం. జిగ్దేపూర్ మండల్ వట్టిపల్లిలో 10 కోట్ల రూపాయలతోనే వట్టిపల్లి సాలాపూర్ రోడ్ శాంక్షన్ చేసినాం. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కనీసం కాంట్రాక్టర్లు పనులు చేయాలంటే దడుచుకుంటున్నారు, భయపడుతున్నారు. గతంలో మా ప్రభుత్వంలో కానీ, మీ ప్రభుత్వంలో కానీ వచ్చిన తర్వాత చేసినటువంటి బిల్లులు కనీసం సింగిల్ పైసా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. బిల్లు కావాలంటే 10% అడుగుతున్నారు. ఆ 10% తీసుకోకపోతే కూడా ఎవరికి ఇవ్వాలో తెలియదు. అవినీతి ప్రభుత్వం ఇది. కనీసం గజ్వేల్ నియోజకవర్గంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కనిపిస్తున్నాయి, కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 9 కాంగ్రెస్ పార్టీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కరికొకరు మీకే పడదు. మా కోసం మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అభివృద్ధి చేయడానికి సహకరించండి. అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మీది, నిధులు తీసుకురండి, అభివృద్ధి చేయండి, ప్రజల మెప్పు పొందండి. కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు, 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా.
శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.